ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మీరు కొండలెక్కిరండి, లేకపోతే నాకు ఇంత తీసిరండి అంత తీసిరండి అని చెప్పట్లేదు. చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటేట ఈ కొండను తీసి ఎంత గొప్ప మాట అంటాడు. ఆవగింజంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును. ఎస్, దురుద్దేశంతో దురాలోచనలతో ఏదైనా ప్రార్థన చేస్తే అది జరగదండి. దేవుడు మెచ్చుకొని దేవుడు సంతోషించే పని ఏదైనా మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు అడిగిన దానికన్నా ఎక్కువ సమృద్ధి ఇస్తాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినా ఏది అడిగినా ప్రభువుని అడిగేటప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది, అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించబడుతుంది. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండేట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, దేవుడు ప్రతిఫలం దయచేవాడని నమ్మి విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. అందుకే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడి నుండి పొమ్మనగానే అది పోతుందట.